అంటూ ఎంజీ నాయకులు తీసుకుంటారని చెప్పడం జరిగింది తప్ప నేను రమాకాంత్ రెడ్డి దాన్ని డబ్బు తీసుకుంటా అని చెప్పలేదు. మళ్ళీ ఆమె ఎందుకు ఊలిపడిందో నాకు తెలియదు, ఎందుకు ఆలోచన చేసిందో కూడా నాకు తెలియాలి. నేను ఆమె భర్త గురించి కానీ వేరే వాళ్ళ పేరు పెట్టి కానీ నేను చెప్పడంలే. ఆ గ్రామంలో నాయకులు అని చెప్పారు, తెలుగుదేశం నాయకులు అని చెప్పాము అంతే. ఆ గ్రామంలో ఫలానా నాయకుడు ఫలానా వాళ్ళని చెప్పలే. ఆమె వాళ్ళు ఎందుకు అనుకోయిందో వాళ్ళు రమాకాంత్ రెడ్డి గారు అలాంటి అలవాటు ఉండొచ్చు, న్యాయంగా ఉండొచ్చు, నేనేం లేదని చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు కూడా న్యాయంగానే ఉండాలని ఆలోచన చేస్తారు కానీ ఎవరేమి సొత్తు తీరాలని ఆలోచన చేయరు. అందరూ కూడా ఉండే సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉండే ప్రజలైనా కూడా ఎవరు ఆలోచన చేయరు. మీ వాళ్ళు అక్కడ జరుగుతున్నాయని చెబుతుంటేనే మా దృష్టికి రావడంతో మేము చెప్పడం జరిగింది తప్ప ఒకవేళ కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు కూడా. అయినా కూడా అదేమో అలా ఉంటే మండల నాయకుడు గారు మీ భర్త గారు రమాకాంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ అలాంటి మీ దృష్టికి వస్తే అలాంటి పనులు చేయొద్దని చెప్పాల్సిన అవసరం తీసుకోవడానికి కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధికారులు మాత్రం దయచేసి చెప్తున్నా, సర్పంచులు ఎంపీటీసీలకి ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఏదైనా చేస్తే మీరు కోర్టు కూడా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు తప్పకుండా ఏ అధికారం లేని వాళ్ళని తీసుకుపోయి చేయడం జరుగుతుంది. మేమేమంటున్నాము, వాళ్ళు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు రావద్దని మేము చెప్పడం లేదు. కానీ సర్పంచుల్ని ఎంపీటీసీని కానీ మీరు తప్పకుండా ఇన్వాల్వ్ చేసేదిగా కోరుతున్నాను. దయచేసి అందరూ వాళ్ళు తెలియజేయకుండా ఇచ్చారు కదా, వాళ్ళు రాకూడదని మా సర్పంచులు గారు ఎంపీటీసీలు ఎవరు అనే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అందరూ రావచ్చు, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్నారు అందరినీ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము చేయాలని ఆలోచన వాళ్ళలో కూడా ఉంటుంది. ఎందుకంటే మా ప్రభుత్వం చేసే పనులు మేము చెప్పుకోవాలనే ఆలోచన వాళ్ళలో కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా రావచ్చు. కానీ సర్పంచులు ఎంపీటీసీలు కాకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇచ్చి వాళ్ళు రాకపోతే ఎవరిచ్చి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా దయచేసి అధికారులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నారు కాబట్టి ఉండే జిల్లా మండల అధికారులు కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఈరోజు నిజంగా అందరూ మాట్లాడగలిగాము. ప్రతిపక్షం అసెంబ్లీలో మాట్లాడలేదు కానీ అయినప్పుడు మాకు అక్కడ అవకాశం వస్తలేదు. ఇక్కడ మా మేడం గారు ప్రతిపక్షంగా గట్టిగా ఉంది, ఇక్కడ ఏమి మాకు ఇబ్బంది లేదు. మాట్లాడడం మంచిది, ఇదే మామూలు చెప్తున్నారు, కించబడటం లేదు. ఆమె మాట్లాడడంలో తప్పు కూడా లేవు, కొన్ని కరెక్ట్ కూడా ఉన్నాయి. అయినా మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా అన్ని అభివృద్ధి జరుగుతాయని నమ్మకం మాకుంది. మా ప్రభుత్వం ఎందుకంటే పథకాలు ఇచ్చి ఏ అభివృద్ధి చేయలేకపోయిందని మేము కూడా కొంతవరకు బాధపడుతూ ఎక్కువైపోయి పథకాలు ఎక్కువైపోయి కొన్ని పనులు చేయలేకపోయామని కూడా మేము కూడా బాధపడుతున్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చెప్తున్నాను, మా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్లు సంపులు పైప్ లైన్లు ఇవన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. కొంతవరకు పనులు కూడా మొదలు కావడం జరిగింది. ఇమీడియట్ గా కూడా ఏ గ్రామాల్లో ఇబ్బంది లేకుండా ఇమీడియట్ స్టార్ట్ చేయించి అప్పుడు ఆ గ్రామాల్లో నీళ్ళు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది. ఎందుకంటే వర్షాలు రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. అందరూ వర్షాలు వస్తే అందరికి అదృష్టం, ఎందుకంటే రైతులు బాగుంటారు. తాగా నీళ్ళు ఇబ్బందులు గ్రామాల్లో అవన్నీ ఇబ్బంది లేకుండా ఇది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు కూడా వైఎస్ఆర్లు సంపులు పైప్ లైన్లు ఇమీడియట్ శాంక్షన్ అయినవి శాంక్షన్ కానీ మొదలు పెట్టండి. శాంక్షన్ అయ్యే కానీ మాకు కూడా మా దృష్టికి పట్టి ఇస్తే మేము కూడా బయటకు పోయినప్పుడు మాట్లాడొస్తాము అధికారులతో, అలాగే మంత్రులతో కూడా పోతాము. తప్పేం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా వచ్చేవారు. అప్పుడు కూడా మేమన్నీ మా జగన్మోహన్ రెడ్డి మన సీఎం డబ్బులు ఇవ్వడం జరిగింది ₹1 కోటి అప్పట్లో. అప్పుడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా మాకు ఎమ్మెల్యేకి ఇస్తే మా మనసు కూడా తప్పు కూడా పెడతాము. ఇవ్వకపోతే అది మామూలుగా మీరు మా దృష్టికి ఎక్స్ప్లెనేషన్ వేసిస్తే తప్పకుండా మంత్రులతో పోయి మేము అధికారులతో పోయి మాట్లాడొస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు అందరూ కలిసి మాట్లాడుకోవడానికి అందరూ సంతోషంగా ఉంది. అందరూ మీరందరూ సహకరించి ఒకటే చెప్పేది, మీరు మాకు ప్రోటోకాల్ చేస్తే మాత్రము దయచేసి మీరు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటాను.
ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో జరిగింది, ఆ ప్రభుత్వంలో జరిగింది అనుకుంటా పోతూనే ఉన్నాం అందరూ. అలాంటి జరుపుకోకుండా ముందు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అలా జరుపుకోకుండా ప్రోటోకాల్ గా పాటించాల్సిందిగా ఇప్పుడే చెప్తున్నాను నేను. దయచేసి అందరూ కూడా మీరు అధికారులు సహకరించాల్సి కోరుతూ ఈరోజు ఈ మండల సర్వసభ సమావేశం వచ్చినందుకు నిజంగా నాకు కూడా అందరితో అధికారులతో మా సర్పంచ్ ఎంపీటీసీలు నా అందరితో కలిసినందుకు నాకు కూడా సంతోషం ఉంది. కాబట్టి అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ